గఫూర్ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల మీద మీ విశ్లేషణ ప్లీజ్, తక్కువ టైంలో. సార్ ఇప్పుడు ఆయన పోయినసారి వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు సార్ ఆయన నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు. అవును, సంవత్సరం అని చెప్పలేదండి, ఇప్పుడు చెప్తున్నాడు సంవత్సరం అని. వ్యవసాయం అనేది డూప్ అనేది ఆ రోజు చెప్పాను నేను. అవును, అదంతా ఊరికే ఏదో కథలవి. బీజేపీకి అనుకూలంగా మారబోతున్నాడు అనేటువంటిది నా అసెప్షన్. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన నరేంద్ర మోడీని గురించి బ్రహ్మాండంగా పోగిన్నాడు. అవునవును, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ తిట్టినాడు. కాబట్టి అనివార్యంగా బీజేపీలో చేరుతాడు, రవిచంద్ర గారి పక్కన కూర్చుంటాడు. సరే ఎవరి పక్కన కూర్చుంటే మనకేం బాధ, కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ గజం మిథ్య పలాయనం మిథ్య అంటున్నాడు, అసలు స్కామే లేదంటున్నాడు. మరి 100 కోట్ల రూపాయలకి ఎందుకు ఇప్పించినాను 100 కోట్లు? గడ్డి పీకడానికా? నిజాయితీ లేని మనిషి, విలువ లేని మనిషి, ప్రజాధనం కొల్లగొట్టే దొంగల్లో భాగమితను. కాబట్టి విజయసాయి రెడ్డి నిజాయితీ లేని వ్యక్తి, ఏమాత్రం అతనికి విలువ లేదు. ఈ స్కాము విజయసాయి రెడ్డి కూడా భాగస్వామి, లేకుంటే 100 కోట్లు ఎవడిపిస్తాడండి ఈ కాలంలో. అయితే ఆ భాగం సరిగా ముట్టిందా లేదా, ఈ కోట్లు అంటున్నాడు, వాళ్ళు ఏమైనా తిన్నారా నాకు తెలియదు. ఏమైనా విచారణ మీద దీని ప్రభావం ఉండకూడదు, విచారణ ఖచ్చితంగా జరగాలి. గఫూర్ గారు మా సకలం గురించి కూడా చెప్పండి సార్, కొద్దిగా వదిలేయండి సార్. ఏదండి మా సకలం గురించి కూడా చెప్పండి, మా సజ్జల సకలం అని. ఆయన గురించి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఇప్పుడు ఆయన టాపిక్ ఇది కాదు కదా. ఓకే గఫూర్ గారు ప్లీజ్. నేను చెప్పేది ఏమిటంటే ఒక్కోని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు సమయం లేనప్పుడు విజయసాయి రెడ్డి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నాడు. ఏదైతే ఇంతకుముందు చెప్పినాడో దాన్ని కూడా అతను నిలబడ్డాను దానిపైన కూడా. కాబట్టి గజం మిథ్య పలాయనం మిథ్య అనేది వాస్తవం కాదు. స్కామ్ అనేది ఒక భౌతిక అంశం, ప్రజాధనం కొల్లగొట్టబడింది, ఖచ్చితంగా విచారణ జరగాల, దొంగలు లాగాల్సిందే. రైట్ రాజేష్ గారు, ఇక్కడ స్కాము జరగలేదు, జగన్మోహన్ రెడ్డికి